ఖర్చు మీద ఖర్చు అంటే ఇదేనేమో. లాస్ట్ వీడియోలో పెకో స్టోర్ లో 50% సేల్ లో ఫ్రేమ్స్ తీసుకున్నానని చెప్పాను కదా. మరి ఆ ఫ్రేమ్స్ కి ఫొటోస్ సెట్ చేయాలి కదా. అక్కడికి దగ్గరలోనే డిఎం అనే స్టోర్ ఉంటుంది. ఫ్యామిలీ ఫొటోస్ ప్రింట్ చేయించుకుందామని వచ్చాను. ఏంటంటే సెల్ఫ్ ప్రింటర్స్ ఉంటాయి. ఇలా లాంగ్వేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇలా కనెక్షన్ అడుగుతుంది. కేబుల్ తోటి మన ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన ఫోన్ లో ఉన్న ఫొటోస్ ని ప్రింట్ చేసుకోవచ్చు. చిన్న సైజ్ ఫొటోస్ వచ్చేసి 50 cents అలా వచ్చేస్తున్నాయి. అంటే 50 రూపీస్ అలా పడతాయి. ఏమో మా ఫ్యామిలీ ఫోటో అనుకున్నాను కదా, అది సైజ్ వచ్చేసి 30x40. సైజ్ వచ్చేసి బేస్డ్ ఆన్ సైజ్ ఉంటుంది. మనకు కావాల్సిన ఫోటో సైజ్ కి 600 అవుతుంది. ఎలాగో వచ్చాం కాబట్టి ఇంకా తీపిచ్చుకోవడం బెటర్ అని చెప్పేసి మా ఫ్యామిలీ ఫోటో ఒకటి, దేవుడి ఫోటో ఒకటి తీపిచ్చాను. ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది కదా, అవే మన ఫొటోస్. ఎడ్జెస్ అవన్నీ నీట్ గా కట్ చేసి ఇవ్వడానికి తీసుకువెళ్లారు. సరే మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. అక్కడ తక్కువకి వస్తుంది కదా అని షాపింగ్ చేసేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎలా తీరాలో అలాగే తీరిపోయింది. అయినా పర్లేదులేండి, ఫైనల్లీ మా ఫ్యామిలీ ఫోటో కదా ప్రింట్ తీపించుకున్నాను. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను ఎలాంటి ఫొటోస్ తీసుకొచ్చుకోలేదు ఇక్కడికి, అందుకని ఇక్కడ తీపించుకున్నాను. ఇంకా అవన్నీ తీసుకుని స్లోగా ఇంటికైతే వచ్చేసాను. మనం అందరూ చేసే ఏకైక పని కొనుక్కున్నవన్నీ ఇంటికి తేగానే అన్పాక్ చేసేసి ట్రై చేసేయాలి కదా. తెచ్చినవన్నీ అన్పాక్ చేసేసుకుని ఫొటోస్ అయితే మంచిగా సెట్ చేసేసి ఇలా నీట్ గా పెట్టేసుకున్నాను.